Hello, Namaskaram. Good morning, my dear brothers and sisters. Welcome to Radhakrishna Tarot. Good morning, all of you. Welcome to Radhakrishna Tarot 2. మనది టారో 2 అన్న విషయం మర్చిపోతున్నాను నేను. రాధాకృష్ణ టారో అనడమే యాదుకుంది కానీ 2 అన్న విషయం పెట్టాలన్న విషయమే మర్చిపోతున్నా. అట్లా ఉంటుంది అన్నాడు మనతోటి. ఏం చేస్తారు? షాయిలు తాగిరా, టిఫిన్లు వేసిర్రా, మన రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? చెప్పుండ్రి. ఐ నో, బట్ మీరు వెయిట్ చేస్తారని నాకు తెలుసు, మస్తుగానే చూస్తారన్న విషయం కూడా నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మన ఎవరైతే పాత ఛానల్లో ఉన్నవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. అండ్ ఒక సార్, ఆయన పేరేంటో నాకు తెలియదు, పేరు నేను ఆయన పేరు చెప్పాలంటే కూడా బాధగా అనిపిస్తుంది. కానీ నేను డ్యాన్స్ చేస్తే, నేను మా రాజుతో వీడియోలు చేస్తే, నీకెందుకు సార్ నాకు అర్థం కాలేదు, నీకేమైనా ఇబ్బంది అనిపించిందా? నీకు పిల్లలు, పెండ్లాం, నీ ఫ్యామిలీ అనేది ఒకటి ఏడుస్తుంది కదా, దాన్ని పట్టించుకో ఫస్ట్. అవతల గురించి ఏం బీక్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరితో లేచిపోతున్నారు, అవన్నీ పక్కన పెట్టు ఫస్ట్. అర్థమైందా? నువ్వు రీడింగ్ వినాలనుకుంటే విను, లేదంటే మూసుకో, పక్కకు జరుగు. నా ఛానల్ని నువ్వు చూడమని నేను బతికాడతలే. కానీ ఇక బిల్డప్ ఇచ్చుకుంటే, ఏదో కామెంట్ పెట్టుకుంటే, నేనేదో నీ ఇంటిదాన్ని అన్నట్టు ఫీల్ అయిపోకి మాకు. అర్థమైందా? మా రాజు గురించి ఏందో అందరికీ తెలుసు, నా గురించి కూడా అందరికీ తెలుసు, నేను ఎప్పుడో చెప్పిన. నా పిల్లల గురించి కూడా అందరికీ తెలుసు. నీకేందో అయ్యా బాధ, నాకు అర్థం కాదు. ఎగేసుకుంటూ వస్తారు, మాకు మాత్రమే తెలుసు, మేము మాత్రమే తోపులం అన్నట్టు. ఎవడు పర్సనల్ లైఫ్ గురించి ఎవడు మాట్లాడమని చెప్పి నేను చెప్పినా, నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడండి అని చెప్పి. నేను ఒక టారో రీడర్ని. నా ప్రొఫెషన్ ఏంటి? చెప్పడం, టారో చెప్పడం. మీకు ఇష్టమైతే రీడింగ్స్ తీసుకోండి, చూడండి, లేకపోతే లేదు. అందరికంటే లేను, ఆ ఒక్క వ్యక్తికి అంటున్నా. అర్థమైందా? ఫోటో చూస్తే పెద్ద మనిషి రకంగా ఉంది, ఇప్పుడు నిన్ను తిడదామన్నా నాకు బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే నీకు కాకుండా నీ వయసు కన్నా రెస్పెక్ట్ ఇస్తాను నేను. అట్లా ఉంటుంది మనతోటి ఏదైనా. ఓకే, ఏ మనిషి వ్యక్తిత్వాన్నైనా, సొంత విషయాన్నైనా అనే ముందు ఆ మనిషి ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఏంటి అనుకున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అవన్నీ నీకు తెలియదు. నీ లైఫ్లో నేను తొంగి చూసినా, నీ లైఫ్ గురించి నాకేమైనా తెలుసా? నీ గురించి నేను టాపిక్ తీసిన, నువ్వు నా గురించి పెట్టడానికి. అయినా నీ కామెంట్ నేను డిలీట్ చేయలేదు, రెస్పాండ్ అయిన వెంటనే. అర్థమైందా? ఏదైనా సరే అనే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. ఓకే, అందరికి కాదు నేను అంటుంది, ఆ ఒక పర్సన్కి మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా? సరే, కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ, అభిమానాలు ఇట్లనే ఉండాలి మనకు. ఆఫర్ అనేది రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఆఫర్ వినియోగించుకోండి. అక్కడ పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి, ఆఫర్ అనేది వినియోగించుకోండి. అర్థమైందా? మళ్ళీ దీపావళి అయిపోయిందంటే ఆఫర్ ఉండదు, ఏమీ ఉండదు. అక్క ఆఫర్ తీసేసినామా అంటే మనం ఏం చేయలేము అబ్బా, అట్లా ఉంటుంది మనతోటి. అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతమేం చేయలేదు. జనరల్ రీడింగ్ ఏనబ్బా, జనరల్ అనేది 20 or 30% కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, సరే. ఇవాళ మన కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ పెంచుకున్న ప్రేమలో లాస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చూద్దాం. అసలు మీ పర్సన్ ఎవరిని మీద పెంచుకున్న ప్రేమ మీ మీద అసలు పెంచుకున్నారా లేదా, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు జరంతా మనం దేకుదాం. అర్థమైందా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. శివయ్య చెప్పండి, వీళ్ళ పర్సన్ పెంచుకున్న ప్రేమలో లాస్ట్ తుది నిర్ణయం ఎట్లా ఉంది? పరమేశ్వర, హర హర మహాదేవ్. పేజ్ ఆఫ్ స్వాట్స్. మ్యాక్సిమం మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరెవరైతే ఉన్నారో, స్పై అనేది జరుగుతుంది. అంటే మీ గురించి మీ మీద నిఘా వేశారబ్బా. అగో గట్టెట్లేస్తారు అంటే, ప్రేమ ఉన్న దగ్గర అనుమానం అనేది ఉంటుందని చెప్పినా కదా. అట్లా అని అనుమానం పెనుభూతం కాదు. ఎక్కడ దూరం అవుతారో, వాళ్ళు చేసిన మిస్టేక్ మీరేడా చేస్తారో వాళ్ళు అనేది ఒక స్పై జరుగుతుంది మీ పైన. వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, లవర్సే కావచ్చు, సో అండ్ సో ఎవరైనా సరే మీ పర్సన్ పైన స్పై జరుగుతుంది. మీరు చేస్తున్నారు, మీ పర్సన్స్ చేస్తున్నారు. ద హై ప్రిస్టెస్.
వాళ్ళు నిర్ణయించుకున్న ఒక నిర్ణయం ఏంటంటే వాళ్ళు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి వ్యక్తిత్వం గలవారు అనేది అలా పూరా అర్థమైపోతుంది. అర్థమైందా? 2 రకాల వేరియేషన్స్ ఎవరు చేస్తున్నారు, మీరా, థర్డ్ పార్టీయా, మీ పర్సన్సా, ఇది బాగా అర్థమవుతుంది. అండ్ మీరు కూడా జరంతా సోంచాయించండి, ఓకేనా? మీరు ఏ రకంగా ఉంటున్నారు, మీరే డబల్ గేమ్ ఆడుతున్నారా, మీ పర్సన్సే ఆడుతున్నారా, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. 4 ఆఫ్ వ్యాండ్స్, పెళ్ళి చేసుకోవాలి అనే నిర్ణయానికి వస్తున్నారు. కొంతమంది లైఫ్లో పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి, ఎవరికో నాకు తెలియదు. కొంతమంది ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని చేసుకుంటా అని చెప్పి ఇంకొకళ్ళని చేసుకోబోతున్నారు. అర్థమైందా? అది మోసం. మీకే మాట ఇచ్చి మీతోటే జీవితం అని చెప్పి మీరు లేకపోతే మనం బతకలేం అన్నోళ్ళు మీకు తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే పెళ్ళిళ్ళు అయినా కూడా మీ దగ్గర కాలేదని చెప్పిర్రు. జర గసంటి వాళ్ళన ఉంటే మీకు ఏమన్నా అనుమానం వస్తే ఎంక్వైరీ పెట్టండి, మీరే ఫోకస్ పెట్టండి, ఫస్ట్ మీరే స్పై చేయండి, మీకు అసలు నిజాలు ఏంటనేది బయటపడతాయి. అర్థమైందా? ఇక కొంతమంది లైఫ్లో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కొంతమంది మీరే కావాలనుకుంటున్నారు. యా, ద ఫూల్ కార్డ్. ద ఫూల్ ఏంటంటే రీయూనియన్ కోరుకుంటున్నారు. మీరంటే చాలా ప్యాషన్, ఇష్టం, అట్రాక్షన్, అన్ని రకాల ఒపీనియన్స్ మీ పైన ఉన్నాయి కాబట్టి మీతో రీయూనియన్ కావాలి, మీతోనే లైఫ్ లీడ్ చేయాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. అబ్బా, ఆ ఇష్టాన్ని నేను ఎట్లా చూపించగలను కానీ మనం చెప్పగలం అంతే. అర్థమైందా? వాళ్ళు ఇష్టపడుతున్నారు లేదా, వాళ్ళది హానెస్ట్ ప్రేమనా, దొంగ ప్రేమనా, నటించే ప్రేమనా, లంగ ప్రేమనా అన్న విషయం మీకు తెలవాలి, మీ పర్సన్స్కు తెలవాలి, ఓకేనా? నటించేటోళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, రియాలిటీగా ఉండేటోళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది మీ అంతరాత్మకు, మీ పర్సన్ అంతరాత్మకు తెలిస్తే చాలు. ఇక్కడ నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం ఏం పొరపాటు చేసినాం, మన సైడ్ ఏం తప్పు ఉంది, వాళ్ళ సైడ్ ఏం తప్పు ఉంది అనేది మన ఇంట్యూషన్, మన మైండ్ ఆల్రెడీ మనకు చెప్తుంది. కొంతమందికి చెప్పినా కూడా అది పట్టించుకోరు. అర్థమైందా? అట్లుంటాయి కథలు. అండ్ 8 ఆఫ్ కప్స్, వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. మీతో ఉంటే ఏదో భారం, మీతో ఉంటే చాలా విసిగిస్తారు, చాలా ఇబ్బంది పెడతారు, ఏడుకోతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ పాటలన్నీ వాడతారన్న సంగతి వాళ్ళకు అర్థమై వెళ్ళిపోయారు. ఆడిపోయాక పాటగాడు కచేరీయే జరుగుతుంది, సంగీత పాఠశాల జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అవన్నీ మీరు ఆడిన ఒక పాటలో నయం ఉన్నది కానీ ఆడ సంగీత కచేరీ వినలేక దత్తున్నారు మీ పర్సన్స్. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే లాక్కోలేక పీక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు చాలా. అర్థమైందా? చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ కార్డోటి దాచుకున్నది చూడు, ద ఎంపైర్. చాలా ఈగో ఎక్కువ ఉంది అబ్బా మీ పర్సన్స్కు. ఎంత ఈగో అంటే మనం అన్న మాటనే నెగ్గాలి, నేను వాటిన కుందేలుకు 3 కాళ్ళు అనుకునే రకం. అర్థమైందా? మన మాటనే నెగ్గాలి. మనం ఈగోయిస్ట్ పర్సన్స్, మనం తగ్గేదేలే, మనం ఎవరమే లేదు, ఎందుకు తగ్గాలి అని అనుకుంటారు. అలాగేనా ఈగో ఉంది? మనకు లేదా? మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మనం ఆత్మాభిమానంగా బతుకుతలేమా? మనం ఒకరి దగ్గర చేజాపి బతుకుతున్నామా? లే కదా. మనం ఒకరికి పెట్టేంత లేకపోయినా మనంతట మనం సంపాదించుకొని తినే స్థాయికి ఉన్నాం. మనం ఎవరినైతే ఇష్టపడుతున్నాం వాళ్ళకు అంత పెట్టకున్నా కానీ ఎంతో కొంత పెట్టేంత స్తోమత మనకుంది. అవునా కాదా? మరి గసుంటప్పుడు వాళ్ళకే పెట్టాలా, మళ్ళీ వాళ్ళ ఈగోయిస్టుతనానికే బలవ్వాలి. జరంత సోంజాయించండి. అర్థమైందా? వాళ్ళ నిర్ణయాలు మస్తు ఉంటాయి. ఫస్ట్ మీ నిర్ణయం ఏందని ఆలోచించండి, ఓకేనా? 5 ఆఫ్ పెంటికల్స్ చెప్పినా కదా, పైసా. ఈడ పైసాతోటే పని తప్ప ఇంకోటి ఏం లేదు. పర్సన్ థర్డ్ పార్టీతో పైసా కారణంగానే దూరం అయ్యారు. అదే పైసా కారణంగానే ఇప్పుడు బాధపడుతున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. 6 ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ కప్స్. పైసా మీకు ఇప్పటివరకు ఆ సమానమైన హక్కు ఇవ్వలేదు, మిమ్మల్ని ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయలేదు. పైసానే ఎక్కువ అనుకున్నారు. థర్డ్ పార్టీ కొంతమంది ఏమో థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టారు, కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళకు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టేంత స్తోమత లేదు, వాళ్ళు మిమ్మల్ని చేయగట్లేదు. అట్లా ఉంటుంది అన్నట్టు వ్యవహారం. అర్థమైందా? అందుకే కామ్గా కింగ్ ఆఫ్ కప్స్
సైలెంట్ అయిపోయారు. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ దేనికి అంటే వాళ్ళ నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు నేర్పించిర్రు, ఎవరి మాటలు నమ్మాలి, ఎవరు సెల్ఫిష్, ఎవరు నిజాయితీగా ఉన్నారు అనేది బాగా బుర్రకు పదును పెట్టిరు. వాళ్ళకి ఎక్కుతుంది బుర్రకి ఇప్పుడు. అంటే మొత్తం మైండ్ మొత్తం పొటెన్షియల్ అంటే బాగా అల్లకల్లోలంగా మారుతుంది. వాళ్ళు పరిచయమైన కాడ నుంచి వాళ్ళ లైఫ్లోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎవరిది తప్పు ఉంది అనేది అని పూరా ఆలోచించుకొని నిర్ణయానికి వస్తున్నారు. అందుకే జరంతా కామ్ అయిపోయారు, అంతే సైలెంట్ ఉన్నారు. ద సన్ వాళ్ళు ఏదైతే ఆలోచించారో ఏది కరెక్ట్ కాదని వాళ్ళ మనసు చెప్పిందో దాన్ని దూరం చేస్తారో గప్పుడు వాళ్ళ లైఫ్ ఒక రేంజ్లో టర్న్ అవుతుంది. అట్లా కాకపోతే మళ్ళీ అడుగురు నన్ను, ఉషాక్క ఏంది ఇది, నువ్వేం చెప్పినావు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగురు. అర్థమైందా? మీ అంతరాత్మ మీ మైండ్ ఏదైతే చెప్తుందో, ఏది అబద్ధం అంటుందో దాన్ని పక్కకు నెట్టేరు, ఏది నిజం అనుకుంటారో దాన్ని పట్టుకోరు. నేను అద్దంటలేను. అంతేగాని మనసు ఒకటి చెప్పంగా మైండ్ ఒకటి చెప్పంగా ఏలే నేను అది కాదు మనం మూడో రకం, మనం మోనార్కులం, మనం ఎవరి మాట వినం అనుకుంటే మోనార్కులు కాస్త మరుగున పడిపోతారు. అర్థమైందా? మూర్ఖులు మాత్రమే మిగిలిపోతారు లాస్ట్ ఫైనల్గా. అందుకని చెప్పే ఎవరన్నదన్నా చెప్తే జరంత చెవు మీద పేను వారించుకోవాలి, అంటే వినాలి. అంతా మనకి తెలుసు అనుకోవద్దు, కొన్ని అనుభవంతో చెప్తారు, వినాలి, తప్పులేదు. నువ్వు ఎంత పెద్ద బిల్ కలెక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, సీఎం పిఎం అయినా సరే మనం ఇంకొంచెం నేర్చుకునేది ఉంది, తెలుసుకునేది ఉంది, తెలుసుకోవాలి అనుకుంటారే తప్ప నేను సీఎంని అని అహంకారంతో విర్రవీగి ఇక రోడ్డున ఇక మటన్ చికెన్ తింటున్నాం అని బొక్కలు మెడలు వేసుకొని తిరగారు కదా, అట్లా ఉంటుంది అన్నాడు కథ. ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, తెలివిగానే ముందటికి వెళ్ళాలి తప్ప మనం ఏది తొందరపడద్దు, దేనికి ఆవేశపడద్దు. ఒకవేళ ఆవేశపడ్డాము, ఎదుటి వ్యక్తులు ఆవేశపడ్డారు, ఒక మాట అంటున్నారంటే దాని వెనకాల రీజన్ ఏందో ఆలోచించాలి. తెలివైన వాళ్ళే ఆలోచిస్తారు. అర్థమైందా? డెత్ వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకున్నారో ఇన్ని రోజులు దానికి ఎండ్ చెప్పాలి అనుకుంటున్నారు. అట్లయితేనే వీళ్ళ లైఫ్ ముందటికి వెళ్తుంది అన్నది ఒకటి గట్టి నమ్మకం వాళ్ళల్లో ఉంది. ఒక నిర్ణయానికి అయితే వచ్చేస్తున్నారు వాళ్ళు, ఆ నిర్ణయం మీద స్టేబుల్ అవ్వబోతున్నారు, అదే నిర్ణయం తీసుకోబోతున్నారు. బికాస్ కొంతమందికి చాలామందికి చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చేసే తప్పు అని వాళ్ళ అంతరాత్మకు తెలిసినా కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఇరుక్కున్నారు అన్నట్టు. మనీ పరంగా ఇరుక్కున్నారా, ఇంకేదైనా పరంగా ఇరుక్కున్నారో మనకు తెలియదు, కానీ ఏదో ఒక విషయంలోనైతే ఇరుక్కున్నారు. అరే ఇరుక్కున్నా కానీ ఈడ మీ దగ్గర తెలివి లేదా? అది ఇరుక్కున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంకో దారి కూడా ఉంది. అర్థమైందా? వాళ్ళ చేతిలో ఎవరైతే ఇరికిచ్చాము అని సంకలు గుద్దుకొని వీళ్ళని ఏడిపించుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళ యొక్క ఏంటి అనేది వీళ్ళకి తెలుసు. అయినా వీళ్ళు ముందు స్టెప్ ఎందుకు వేయట్లేదు అంటే వాళ్ళంటే అభిమానం ప్రేమ ఉంది ఒక కారణం. మేబీ ఆ థర్డ్ పర్సన్స్ అంటే కొంచెం అభిమానం ప్రేమ పెంచుకున్నారేమో, ఆ కారణం చేతనే వాళ్ళు కొంచెం ముందడుగు వేయలేకపోతారు. కానీ వాళ్ళు ఏందనేది వాళ్ళ మనసు ఎప్పుడో చెప్పింది. అర్థమైందా? 3 of Wands లాంగ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా సోంచాయిస్తున్నారబ్బా. అర్థమైందా? వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ట్రావెల్ చేయాలి అనే నిర్ణయం అయితే వచ్చారు. ఎందుకంటే 5 of Cups వాళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేశారు, వాళ్ళ అవసరం కోసం ఎంత వాడుకున్నారు, ఏ రకంగా మోసం చేశారన్న విషయం వీళ్ళకి పూరా తెలుసు. అయినా కూడా ఓర్చుకుంటూ సరే ఇలా మారకపోతారా, రేపు మారకపోతారు, ఎల్లుండి మారకపోతారా అని ఇట్లా ఛాయిస్లు ఇచ్చుకుంటూ పోతుంది తప్ప వాళ్ళు మారన్న విషయం వీడు అర్థమవుతలే. కుక్కతో ఒక రౌతు కడితే ఎంతసేపు చక్కగా ఉంటుందో వాళ్ళ బుద్ధి అట్లనే ఉంటుంది అన్న విషయం ఇక్కడ మీకు మిగతా వాళ్ళకి అర్థమవుతలేదు. అర్థమైందా? ఇక్కడ నేను చెప్పేది లవర్స్కే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్స్కే కాదు, ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అర్థమైందా? గదొకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలనే కాదు, అబ్బాయిలనే కాదు, అమ్మాయి అబ్బాయి అయినా సరే. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు, లవ్వే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా గుర్తుంచుకోండి జరంతా. కింగ్ ఆఫ్ పెంటికల్ చాలా మనీ మైండెడ్. మీరెవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే గట్టిగా నమ్ముతున్నారో, వీళ్ళే పక్కా అనుకుంటున్నారో వాళ్ళు పూరా మనీ మైండెడ్. వాళ్ళ అవసరాలకి ఎదుటి వాళ్ళని నీళ్ళలో ముంచే రకాలు. వాళ్ళు గట్టెక్కినరా, వాళ్ళకు పైసలు వచ్చినాయా, బస్
ఇంకొకళ్ళు సాయం చేసిన వాళ్ళు నీటిలో మునిగిపోతుర్రా, సస్తుర్రా, బతుకుతుర్రా, అలాగేం అవసరం లేదు. వాళ్ళ పని అయిందా లేదా, గింతకు మించి ఇంకొక మాట అలాగ అవసరం లేదు. సమదేందా గట్లు ఉందనుకట. అందుకని చెప్పి మీ పర్సన్స్ తుది నిర్ణయం ఏంటి అనేది గట్టిగానే తీసుకుంటున్నారు. వాళ్ళు ఏందనేది అర్థమైపోయింది, వీళ్ళు ఏం చేయాలనేది కూడా వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఖచ్చితంగా నిజాయితీ పరులు, హానెస్ట్గా ఉన్న వాళ్ళకి నమ్మాలి. అలాంటి వాళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ నిందలేసి వాళ్ళను ఇంకా బాధ పెట్టి ఈ కర్మలో పడద్దు అనే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక మంచి దారిలో, మంచి రూట్ అంటే ఆ పరమశివుడు వాళ్ళకు ఒక మంచి వే అనేది చూపిస్తున్నాడు. ఇంకా వాళ్ళు అడిగేయడమే ఆలస్యం, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? నో వరీ, ఖచ్చితంగా అడిగేస్తారంట. అర్థమైందా? డివైన్ కార్డ్స్ కూడా చెప్పేసా. ఈ లిసన్ టు ఇంట్యూషన్, యువర్ ఇంట్యూషన్ అంటే మీ మైండ్ అనేది మీకు చెప్తుంది ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా ఈ ఇయర్లో మార్పు అనేది వస్తుంది. చాలా మటుకు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇంక యాక్షన్ తీసుకుంటే ఒక్క రేంజ్లో వేరే లెవెల్లో ఉంటుందండి ఇక వాళ్ళ లైఫ్. అర్థమైందా? ఇక అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. అన్లైక్లీ వాళ్ళు మస్తు ఏం కోల్పోయారో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. ఎవరైతే విర్రవీగుతూ ఎగురుతూ వీళ్ళని పట్టించుకోకుండా, వీళ్ళని దేకకుండా, వీళ్ళు ఏం చేసిరు మన కోసం అని పట్టించుకోకుండా విర్రవీగిరో వాళ్ళు అన్లైక్లీ అయిపోతున్నారు. అనవసరంగా మిస్ చేసుకున్నామని బాధలో పోతున్నారు. నో, మీరైతే అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే మీరు చేస్తుంది తప్పేం కాదు. మీరు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ వేలోనే ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే మనం తప్పు చేస్తున్నామా, మంచి పర్సన్ని దూరం చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, అది రాంగ్. అదే డివైన్ చెప్తున్నారు. నో, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. అర్థమైందా? అట్లా ఉంటుంది అన్నట్టు కదా. సరే, మన ఏంజల్ నంబర్స్ ఏంటో చూద్దాం. హర హర మహాదేవ్ కామెంట్లో తెలియజేయాలి ఖచ్చితంగా. 2 3 1 3 4 అవి భలే పడ్డాయి అబ్బా. 5 1 2 3 4 5 దాకా వచ్చినాయి. 1 అన్నీ 2 పడ్డాయి. 3 సూపర్. 5 ఎవరైతే ఏదైతే కోరుకున్నారో ఆ నంబర్ కామెంట్లో తెలియజేయండి. 333 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మర్చిపోకుండ్రి. 333 అనేది క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన బొమ్మ నా బొరుస గేమ్ ఆడదాం. కోరుకోండి అబ్బా, చెప్పండి కరెక్ట్గా. బొమ్మ బొరుస ఏదో ఒకటి కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బొరుసు పడింది అబ్బా. ఓకే. అండ్ ఇది కూడా మన రైటా లెఫ్టా, ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. కరెక్ట్గా చెప్పండి. ఏ హ్యాండ్లో ఉంది, ఉందా లేదా? సార్ నో, ఉంది అనుకుంటే ఏ హ్యాండ్లో ఉంది. 1 2 3 మీరు రాంగ్ చెప్పినా సరే కామెంట్లో తెలియజేయండి. అర్థమైందా? ఏ హ్యాండ్లోనూ లేదు. అర్థమైందా? అట్లా ఉండదు మనతోటి. ఉషా అంటే మామూలుదండి కాదండో. ఏదైనా సరే పక్కాగానే చెప్పాలి అనుకుంటుంది ఉషా. కానీ మనం ఎవరిని మోసం చెయ్యాలి, ఎవరిదో లాక్కొని తినాలి అన్న స్వార్థం నాకు అస్సలే లేదు. కెమెరా కదులుతుంది అనుకుంటారు కదా, కదిలింది. ఎందుకంటే ఈ బోర్డు దీని కింద పెట్టినా మర్చిపోయినా. చాలా రోజుల తర్వాత మన పెండిలని బయట తీసినాం కాబట్టి చూద్దాం ఎవరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో మీ కోరికలు ఎంతవరకు సఫలం అవుతాయో, ఎంతవరకు కావో మన పెండిలాన్ని అడుగుదాం. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. శివయ్య చెప్పండి. సార్ నో. నో అంటబ్బా. మీరు ఏదైతే కోరుకున్నారో, ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ నో వచ్చింది. అర్థమైందా? అంటే మీరు ఆలోచించే విధానం కరెక్ట్ లేనట్టుంది. ఓకే, అందుకని చెప్పేసి నో వచ్చింది. కాబట్టి జరంత సోంచాయించండి మీరు ఆలోచించేది ఎట్లుందనేది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పింది కూడా జనరల్ మాత్రమే.
పర్సనల్ కాదు, అర్థమైందా? మళ్ళీ పర్సనల్ అనుకొని అక్కో గట్టి ఎట్లా ఉంటుంది మేము ఒప్పమనద్దు. మీరు ఒప్పుకోకుండా ఇక్కడ నేను ఒప్పుకోను ఫస్ట్, ఓకేనా? మనతో అట్లా ఉంటుంది అబ్బా. స్లిప్స్ చూద్దాం, ఇప్పుడు కూడా రాస్తున్నారు, ఇవి అయిపోయినాక ఇద్దామని చెప్పి ఆగుతున్నా. ఫస్ట్ సిటీ ఎవరిది వచ్చిందో మీ పేరు ఊరు రాయడం మర్చిపోకండి స్లిప్స్లో. కావాలంటే స్వప్న అమలాపురం, స్వప్న అమలాపురం అంట. కాల్ చేయమ్మా, ఫస్ట్ సిటీ వచ్చింది నీకు ఒకదానికి ఫ్రీ రీడింగ్, ఓకేనా? అమలాపురం స్వప్న. సెకండ్ సీట్ ఎవరిదో చూద్దాం. బుజ్జి అమలాపురం. అమలాపురం వల్ల వచ్చిరేంది? బుజ్జి అమలాపురం. హాఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోవాలి, అర్థమైందా? ఫుల్ పేమెంట్లో హాఫ్ పేమెంట్ పే చేయాలా? మూడో చీటీ చూద్దాం. పి శ్రీనివాస్ కుమార్, జిల్లేల గూడ, జిల్లేలగూడ, హైదరాబాద్, ఓకేనా? మీరు కూడా కాలర్ మెసేజ్ చేయండి ఈ నంబర్కి, హాఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోండి, ఓకేనా? ఆఫర్ అనేది మనం ఎప్పుడు పెట్టాం అబ్బా, అప్పుడప్పుడు పెడతాం, మెరుపు తీగలాగా వస్తుంది పోతుంది ఆఫర్, అప్పుడే వినియోగించుకోవాలి, ఓకేనా? అట్లా ఉండదు అన్నట్టు మనతోటి, ఏదైనా సరే బరాబర్ మాట్లాడతాం, సమజ్ చేసుకోండి. ఇక మీ అందరికీ ముచ్చట, మనం ముచ్చట ఏంటంటే ఫస్ట్ మీ పేరు ఊరు రాయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, ఓకేనా? కొంతమందికి నీ విలువ ఎంత చెప్పినా అర్థం కాదు, అంత మాత్రాన నీ విలువ ఎప్పటికీ తగ్గదు, అర్థమైందా? కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఉండాలి. 10 మంది నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా, నిన్ను అవమానించిన నువ్వు మౌనంగా సహనంతో ఉండు. నీ శక్తి నువ్వు తెలుసుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎప్పటికైనా వాళ్ళు నీ విలువ తెలుసుకోలేనందుకు వాళ్ళే మస్తుగా బాధపడతారు. ఇంత మంచి ఫ్రెండ్ని, ఇంత గొప్ప వ్యక్తిని గుర్తించలేకపోయినందుకు అంటూ నీ దగ్గరికి తప్పకుండా వస్తారు. నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకో ఫస్ట్. ఖచ్చితంగా నీకంటూ ఒక టైం వస్తుంది, వాళ్ళు చేసిన తప్పు కర్మ అనుభవించే రోజు వస్తుంది, సమజైందా? దేవుడు నాకు అన్ని కష్టాలే పెడుతున్నాడు, ఒకటి తర్వాత ఒకటి కష్టాలు పెడుతూనే ఉన్నాడు అని దేవుని తిట్టుకుంటూ బాధపడుతున్నా, అలా ఆలోచించకు. దేవుడిపై విపరీతమైన ప్రేమ పెరుగుతుంది ఇలా ఆలోచిస్తే, అర్థమైందా? ఎలా? దేవుడు నన్ను మరింత శక్తివంతుడిగా మార్చడానికి, గొప్పగా తీర్చిదిద్దడానికి నాకు ఇలాంటి టాస్కులను విసురుతున్నాడు. నేను చక్కగా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తాను. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కొద్దీ నాకు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నాకు అందించబోతున్నాడు. అందుకోసమేనేమో ఈ సమస్యల పజిల్స్ని, ఈ సమస్యల టాస్క్లను నాకు విసురుతున్నాడు. సరికొత్తగా వీటిని పరిష్కరిస్తాను. ఇవన్నీ నాకు ఏదైనా అతి గొప్ప అంశాన్ని చేరుకోబోయే ముందు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, గట్లనే భగవంతుడు నాకు ఈ టర్కీలను ఇస్తున్నాడు అనే భావనతో కనుక ప్రతి సమస్యను కూడా పక్కకు జరిపినావనుకో, అన్నీ నీ మంచికే జరుగుతున్నాయని ఆలోచిస్తే కొండంత సమస్య కూడా దూది పింజలా కనిపిస్తుంది. గట్లా కాకుండా సమస్యలని నాకే ఉన్నట్లు అని బాధపడుతూ ఉంటే దూది పింజలా ఉన్న సమస్య కూడా కొండంతలా కనిపిస్తుంది, అర్థమైందా? ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టిగానే మన సమస్యలు చిన్నదా పెద్దదా అర్థమైందా? ఏదైనా సరే పెద్ద సమస్య అయినా సరే దూది పింజలా ఉందని ఈ వైపుగా ఆలోచించి ఖచ్చితంగా ప్రతి సమస్యను కూడా చాలా పాజిటివ్నెస్తో ఎదుర్కొంటావు, అర్థమైందా? దాన్ని ఇట్టే పరిష్కరించాలని కనిపెడతావు. అట్లా ఉంటేనే జీవితం కష్ట సుఖాల కలబోతా అంటారు. కాబట్టి ఏదైనా సరే మన కష్టాన్నైనా సంతోషాన్నైనా సమపాలలో చూడాలి. కష్టం వచ్చిందని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే ఓడొచ్చి కాపాడు, అట్లాని సుఖం వచ్చిందని సంకలు గుద్దుకుంటే దానికి కర్మ అనుభవించక తప్పదు. దేన్నైనా సరే ఒకటే వేలో ఆలోచిస్తే జీవితం బిందాస్గా మస్తు మజాగా ఉంటుంది, అర్థమైందా? అట్లా ఉండదు మనతోటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాధాకృష్ణ టారో ఎవరికైతే నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి, వీడియో అయిపోయాక కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది. ఒకటి మాత్రం బాగా యాదకుంచుకోండి అబ్బా, ఉషా ఒకరి మంచి కోరుకునేది తప్ప ఒకరి నాశనాన్ని, ఒకరి చెడుని ఎప్పటికీ కోరుకోదు. మనకు అసలు బుద్ధులు లేవు కాబట్టి దేవుడు ఈ పూర్తయినా సరే నాకు ఒకటి కోల్పోయినా ఒకటి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీ అందరూ మీలాంటి మంచి వాళ్ళనే నాకు దగ్గర చేస్తున్నాడు తప్ప మూర్ఖులను మాత్రం కాదు, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నా.
అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. అదేమంటారు ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ ఉన్న వాళ్ళు ఆఫర్ తీసుకోండి. స్లిప్లో వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళు ఆఫ్ పేమెంట్తో రీడింగ్ తీసుకోండి. మిగతా వాళ్ళు మీ పేరు ఊరు రాయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మధ్యాహ్నం 1 o'clockకి లైవ్ ఉంటుంది. డైలీ మధ్యాహ్నం 1 o'clockకే ఉంటుంది లైవ్. అర్థమైందా? మళ్ళీ నైట్ 8 o'clock ఉంటుంది. ఇది బాగా యాదకుంచుకొని రాత్రికి లైవ్లో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.